క్యూ లైన్ గ్రిల్ లో ఇరుక్కుపోయింది బాలుడితర. యాదగిరిగుట్ట క్యూ కాంప్లెక్స్ లో జరిగింది ఈ సంఘటన. కాసేపు టెన్షన్ తర్వాత సేఫ్ గా బయటపడ్డాడు పిల్లాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. యాదగిరిగుట్ట క్యూ కాంప్లెక్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. క్యూ లైన్ గ్రిల్ లో ఈ బాలుడి తర ఇరుక్కుపోయింది. అయితే కాసేపు అంతా కూడా టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత సేఫ్ గా పిల్లాడి తలను బయటికి తీశారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వచ్చిన కుటుంబం క్యూ లైన్ లో ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు ఆడుతూ తల పెట్టేసరికి అది గ్రిల్ లో ఇరుక్కుపోయింది. వెంటనే పిల్లాడు ఏడ్పు మొదలు పెట్టాడు. ఇది చూసి పేరెంట్స్ కూడా కంగారు పడ్డారు. వెంటనే తోటి భక్తులతో కలిసి పిల్లాడి తల బయటికి తీసేందుకు నానా తంటాలు పడ్డారు. కాసేపటి తర్వాత మొత్తానికి పిల్లాడి తలను ఆ గ్రిల్ నుంచి బయటకు తీయగలిగారు. వరుస సెలవులు రావడంతో అందరూ కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. ఫ్యామిలీస్ తో కలిసి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఫ్యామిలీ యాదగిరిగుట్టకు వచ్చింది. ఆ లైన్ లో నుంచున్న టైంలో పిల్లలు ఆడుతూ గ్రిల్స్ పైన ఎక్కుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆ బాలుడు కూడా ఆడుతూ తల అందులోకి దూర్చడంతో ఇరుక్కుపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఏమవుతుంది అనే టెన్షన్ పడ్డారు. కాసేపటి తర్వాత ఎంతో ప్రయత్నిస్తే కానీ ఆ బాలుడి తల ఆ గ్రిల్లో నుంచి బయటికి రాలేదు. ఎటకేలకు ఆ బాలుడి తల బయటికి వచ్చింది. క్యూ లైన్ లో నిల్చున్న టైంలో ఈ సంఘటన జరిగింది. యాదగిరిగుట్టలో క్యూ కాంప్లెక్స్ లో జరిగింది. కాసేపు టెన్షన్ తర్వాత సేఫ్ గా పిల్లాడు బయటకు పడ్డాడు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం కోసం కుటుంబం వచ్చింది. క్యూ లైన్ లో ఉన్నప్పుడు చిన్న పిల్లాడు ఆడుతూ తల పెట్టేసరికి అది గ్రిల్లో ఇరుక్కుపోయింది. వెంటనే పిల్లాడు ఏడుపు మొదలు పెట్టాడు. ఇది చూసి పేరెంట్స్ కూడా కంగారు పడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా కంగారు పడ్డారు. సో వెంటనే తోటి భక్తులు కలిసి పిల్లాడి తల బయటికి తీసేందుకు తంటాలు పడ్డారు. ఇప్పుడు చూస్తున్నాం సేఫ్ గా బయటపడింది. గ్రిల్లో నుంచి బయటికి తీశారు అక్కడ ఉన్న వాళ్ళు. కాసేపు ఆ పిల్లాడు అల్లాడిపోయాడు. తర్వాత నెమ్మదిగా గ్రిల్ నుంచి బయటికి తీశారు. యాదగిరిగుట్ట క్యూ కాంప్లెక్స్ లో జరిగింది ఈ సంఘటన. ఫ్యామిలీతో కలిసి వెళ్లిన టైంలో పిల్లాడు ఆడుతూ ఆ గ్రిల్లో తల దూర్చడంతో ఆ తల ఇరుక్కుపోయింది ఆ గ్రిల్లో. కాసేపటి తర్వాత సేఫ్ గా ఆ తలని బయటకు తీశారు. దానికి సంబంధించిన విజువల్స్ టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. అయిపోయింది